హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియాస్ హ్యాపీ హోమ్. వాట్సాప్లలో అట్లానే కామెంట్స్లలో కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, మీ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి విష్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా విష్ చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా మా ప్రేయర్స్లలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా చాలామంది అక్క క్రిస్మస్ షాపింగ్ ఏం చేసిండ్రు, పిల్లలకి ఏం కొనిచ్చిండ్రు, అట్లానే క్రిబ్ ఎట్లా తయారు చేసిర్రు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, వ్లాగ్ చేసి పెట్టండి అని చెప్పి చాలామంది కామెంట్స్లలో కానీ వాట్సాప్లో కానీ అడగడం జరిగింది. అయితే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మా ఇంట్లో జరిగే చిన్న చిన్న సంతోషాలు మీతో షేర్ చేసుకోవడం వల్ల చాలామంది అక్క స్ట్రెస్ రిలీజింగ్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, హాయిగా ఉంటుంది వీడియో చూడడానికి అని చెప్పి ఇది చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం కూడా నేను కొన్ని వీడియో తీసి పెట్టిన అన్నట్టు అదంతా కలిపి కూడా వ్లాగ్ రూపకంగా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక విశేషాలు ఏంటి అనేవి మనం వ్లాగ్ చూసుకుంటా మాట్లాడుకుందాం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, అటు వ్లాగ్ చూసేయచ్చు, ఇటువైపు మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇంకొక విషయము, కేరళ స్పైసెస్ చాలామంది ఆర్డర్ చేసుకున్నారు, మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు. అది చూస్తే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంది అన్నట్టు, నా లోపల నాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. ఎస్, ఐఎమ్ గివింగ్ ద గుడ్ క్వాలిటీ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. అంటే నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్టే అనేది ఒకటైతే నాకు అర్థమైంది. ఇంకా ఎవరైనా కేరళ స్పైసెస్ కావాలి, మేము ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్లాగ్ నడిచే అంతసేపు కింద మీకు వాట్సాప్ నంబర్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి అండ్ మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వ్లాగ్ చూసేద్దాం. క్రిస్మస్ సందడి స్టార్ట్ అవ్వడానికి ఒక 10 రోజుల క్రితమే మేము వేరే ఒక ప్లేస్కి వెళ్ళి ఒక క్రిబ్ తయారు చేసినాం కదా. అది చూసినప్పటి నుంచి జోయల్ మన ఇంట్లో ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి గోల చేసిండు అన్నట్టు. చిన్నప్పుడు కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు కూడా ఈ బొమ్మలు పెట్టడం అంటే అసలు పిచ్చి ఇష్టం ఉండేది. అట్లానే మన ఇంట్లో కూడా బొమ్మలు పెట్టు, మన ఇంట్లో కూడా బొమ్మరిల్లు కట్టు అని చెప్పి బాగా మారం చేసేదాన్ని. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ నేచర్, మట్టి బొమ్మలు, వీటి వెనకాల ఒక విడదీయని ఒక బంధం లెక్క ఉన్నది అన్నట్టు నాకు. సో అందుకని చెప్పేసి ఈ క్రిబ్ మా పిల్లల కోసం మాత్రమే కాదు, పిల్లల పేరు చెప్పి నా కోసం కూడా అన్నట్టు. మొత్తానికైతే మావయ్య సూపర్గా బ్యాంబూతోని అట్లానే గడ్డి కూడా వేసి మంచి బొమ్మరిల్లు లెక్క ఒక క్రిబ్ అయితే తయారు చేసిండ్రు. ఇక ఇదేమో క్రిబ్ సెట్, పోయిన సంవత్సరమే తీసుకున్నాం ఇది సెట్. చాలామంది ఎక్కడ తీసుకున్నాం అక్క, ఇది చాలా బాగుంది అని అడిగిండ్రు. ఇది నేను జగదల్పూర్ నుంచి తీసుకున్నాను. మొత్తానికి ఇక్కడ క్రిబ్ సెట్ రెడీ అయిపోయింది. మేము బొమ్మలన్నీ కూడా సర్దేస్తాను.
ఇలాగా 3 రాజులు, ఒక గొర్రెల కాపరి, 2 ఒంటెలు, మాతా మరియం, అట్లానే జోసెఫ్, మన ఇన్ఫాంట్ జీసస్, వీటన్నిటితోని ఒక ఏంజెల్ కూడా ఉంది. వీటన్నిటితో పాటు ఈ రకంగా మా క్రిబ్ అయితే తయారైపోయింది. పూల మొక్కల మధ్యలో పెట్టినాము. న్యాచురల్గా ఉండడం కోసం వెనకాల వైపు లైవ్గా కుందేళ్ళు, తెల్ల కలర్ పావురాలు, వీటన్నిటి మధ్యలో ఈ క్రిబ్ని మేము తయారు చేసినాము. అండ్ వింటర్ ఫ్లవర్స్ అంత పెద్దగా ఏం లేవు ఈసారి. పోయిన సంవత్సరం అయితే బోలెడని వింటర్ ఫ్లవర్స్ మధ్యలో క్రిబ్ తయారు చేసినాము. ఈసారి వింటర్ ఫ్లవర్స్ అన్నీ కూడా బిస్కెట్ అయినాయి నాకు. ఇక సాయంత్రం పూట జోమన్ సార్ వచ్చిన తర్వాత మొత్తం కూడా లైట్ సెట్టింగ్ చేసిర్రు. లైట్లు వెలుగుతానే చూసినరా, ఏం నకరాలు చేస్తున్నావు అక్క, పొద్దుగాల పూట లైట్లు వెలిగించి ఎట్లా చూపిస్తావు, అవి ఎట్లా కనబడతాయి అని అనుకుంటారు కదా. అందుకని మీకు చూపించడం కోసమని రాత్రి పూట కూడా తీసిన అదే లైట్ సెట్టింగ్. ఈ నక్షత్రాల లెక్క లైట్లు మంచిగా ఉన్నాయి కదా. ఈ సంవత్సరం ఇవి కొత్తగా తేలినాయి. దీపావళి ఎప్పుడేమో దీపాలు లెక్క, ఇవి క్రిస్మస్ వచ్చేటాలకేమో ఇట్లా నక్షత్రాలు లెక్క వచ్చినాయి. ఇక సిటీలలో ఇవి ముందే వచ్చినాయి కావచ్చు, నాకు తెలియదు. కానీ మేము కొద్దిగా పల్లెటూరు వాళ్ళం కదా, మా పల్లెటూరులో అయితే ఇప్పుడే వచ్చినాయి అన్నట్టు. ఇవి చూడంగానే కొనుక్కోవాలని చెప్పి డిసైడ్ అయిపోయి తీసుకున్నాము. ఇక ఇదేమో మా చర్చిలో చేసిన క్రిబ్ అబ్బా. నార్మల్గా అయితే రాత్రి 11:30కి కుర్బానా స్టార్ట్ అవుతుంది. ఈసారి అయితే కరోనా వల్ల ఏంటంటే ఇక రాత్రిపూట కుర్బానాకి అటెండ్ చేయాలని అనుకోలేదు, మేము అటెండ్ చేయలేదు కూడా. ఎందుకు అంటే ఈ క్రిస్మస్ అనేసరికి బయట వాళ్ళు బాగా మంది వస్తారు. అంతేకాకుండా మా ఏరియాలో క్రిబ్బుకు పెట్టింది పేరు అన్నట్టు మా చర్చికి అయితే మస్తు మంది వస్తారు. అందుకని చెప్పి పిల్లలతోటి రిస్క్ చేయొద్దు. అట్లనే మా అత్తమ్మకి షుగర్ ఉంది, బీపీ ఉంది కాబట్టి పెద్దవాళ్ళ ఏజ్ పెద్దోళ్ళు కదా, మా మావయ్య కూడా 63 ఏళ్ళు ఉన్నాయి మా మావయ్యకు. అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతో మేము రాత్రిపూట చర్చికి అయితే పోలేదు. అందరూ రావడానికి ముందే 7:30 ఆ టైంలో మేము వచ్చినాము. వచ్చి క్రిబ్బు మొత్తం చూసి, చర్చ్ కూడా చూసి, ఇవన్నీ మీకు చూపెట్టడం కోసం ఒక వీడియో కూడా తీసుకొని ప్రేయర్ చేసుకొని ఇక వేరే వాళ్ళు రావడానికి ముందే మేము స్థలం ఖాళీ చేసేసినాం అన్నట్టు. ఎనీవే మన కర్మ. ఇక కరోనా వల్ల ఇంకేమేం చూడాల్సి వస్తుందో తెలియదు. మొత్తానికైతే ఇప్పటి వరకు రాత్రిపూట కుర్బానా ఎప్పుడు ఎగ్గొట్టండి, కరోనా పుణ్యమా అని అది కూడా జరిగిపోయింది అన్నట్టు. ఏది ఏమైనా కూడా ఓకే, సేఫ్గా ఉన్నాం కదా, అది చాలు. ఇదంతా కూడా చర్చ్ లైటింగ్స్. ప్రతిసారి కూడా చర్చ్లో లైటింగ్స్ అవి మంచిగా చేస్తారు. ఈసారి క్రిబ్ యూత్ వాళ్ళు తయారు చేసిండ్రు. అంటే ప్రతిసారి ఒక్కొక్కరికి డివైడ్ చేసి ఇస్తారు అన్నట్టు. ఈసారి యూత్ వాళ్ళు బాగా తయారు చేసిండ్రు, చాలా బాగుంది అసలు. కానీ ఈసారి మేము అసలు దేనికి కూడా హెల్ప్ చేయడానికి అసలు చర్చ్ వైపే రాలేదు. ఎందుకంటే ప్రతిసారి మా పేర్లు ఉంటాయి, రోజంతా దాదాపు ఒక వారం రోజులు మేము చర్చ్లోనే ఉంటాము. అటువంటిది ఈసారి అసలు మేము బయటకు కూడా వెళ్ళలేదు. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కూడా అనిపించింది. అయినా సరే ఇక మన సేఫ్టీ కోసం కదా, మన పరిస్థితులు బాగాలేవు కాబట్టి, పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మేము ఇట్స్ ఓకే అని అనుకున్నాము. ఇక ఇదేమో చర్చ్ లోపల ఒక క్రిబ్ వేసిండ్రు.
నార్మల్గా చర్చ్ లోపల క్రిబ్ వేసేసరికి ఏంటిదంటే వేరే వేరే వాళ్ళు లోపలికి రావాలంటే కొంచెం అంటే పోవచ్చా లేదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అందరు చూసుడు కోసం అని చెప్పి బయట ఒకటి వేసిండ్రు, లోపల ఒకటి వేసిండ్రు. ఇదైతే చాలా పెద్ద క్రిబ్ సెట్. ఈ సెట్ సేమ్ ఇమిటేషన్ మినియేచర్ ఫామ్లో కొంచెం చిన్నది మన ఇంట్లో ఉంది. ఇంతకుముందు మన క్రిబ్లో చూసిరు కదా అదన్నట్టు. ఇక్కడ ఇన్ఫెంట్ జీసస్ని ఇప్పుడు పెట్టలేదు. రాత్రిపూట 12ంటికి కుర్బానా మధ్యలో ఇన్ఫెంట్ జీసస్ని పెట్టి ప్రేయర్ చేస్తారు. ఇక షాపింగ్ గురించి మీరు అందరు అడిగారు కదా, షాపింగ్ ఏ క్రిస్మస్కి కూడా 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మేము కొత్త బట్టలు కొనుక్కోము. మేము కొత్త బట్టలు కొనుక్కునే ఆ ఖర్చుతోటి మేము ఆర్ఫనేజ్లో పిల్లలకి కానీ ఓల్డేజ్ హోమ్లో పిల్లలకి కానీ ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తాం. ఈ సంవత్సరం అయితే మనం లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి విష్ చేసే ఫెసిలిటీ అయితే లేదు కదా, కరోనా వల్ల ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. అందుకని చెప్పేసి ఈ సంవత్సరము మనీ రూపకంగా మేము ఇవ్వాల్సిందైతే పంపించేసినాము అన్నమాట. ఈ సంవత్సరం క్రిస్మస్ విశేషాలు మీకు ఎట్లా అనిపించింది వీడియో? ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.